నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కలెక్టర్లు యాజ్ వెల్ జిల్లా ఎస్పీల కాన్ఫరెన్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండో రోజు చివరి రోజు ఏంటంటే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 రిలీజ్ చేశారు. అందులో ప్రైమ్ ఆబ్జెక్టివ్గా చెప్పింది ఏంటంటే బై 2047కి ఇండియాస్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏంటంటే 15% గ్రోత్ రేట్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,000 ఉందో దాన్ని తీసుకెళ్ళి దగ్గరగా $45,000 చేయాలి బై 2047 అనే ఒక టార్గెట్ని అయితే జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా ఈ టార్గెట్ని అచీవ్ చేయాలంటే జిల్లా కలెక్టర్ల పాత్ర చాలా ప్రముఖం అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బ్యాక్వర్డ్ రీజియన్స్ అయినటువంటి రాయలసీమ జిల్లాలో హార్టికల్చర్ని బాగా ప్రమోట్ చేస్తాం, దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేయాలని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే ఇవి 15% కంటిన్యూస్ సక్సెస్ఫుల్గా కంటిన్యూస్గా 15% స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ రేట్ ఉండేదానికి జిల్లా కలెక్టర్లు ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఆలోచించి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ నాకు అర్థం కాని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తా పేదలకు పంచుతానని చెప్పిన ఈయన 6 గ్యారెంటీలు అనే మోసపూరితమైన హామీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేదానికే ఈయనకు అసలు ఇప్పటికీ ఒక రూట్ మ్యాప్ కరెక్ట్గా దొరక ఏదో ఒకటి చెప్పాను. ఇంతకుముందు నా టైమ్ అండ్ అగైన్ నా వీడియోస్లో చెప్తున్నా, మద్యం పాలసీని అనౌన్స్ చేసిన తర్వాత మద్యం పాలసీలో వచ్చిన అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ లైసెన్స్ ఫీజుల్లో వచ్చిన డబ్బును బేస్ చేసుకొని 6 గ్యారెంటీలు ఒక సంవత్సరానికి డబ్బు కట్టారు వీళ్ళు. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది కూడా అరాకొరా అందుతుందనేసి గ్రౌండ్లో ఇప్పటికే రిపోర్ట్స్ వస్తున్నాయి గ్రౌండ్ నుంచి. అయితే ఈ క్రమంలో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనటువంటి చంద్రబాబు గారు 5 సంవత్సరాల కాల పీరియడ్లో 2047 వరకు ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడా? ఈ గ్రోత్ రేట్ సాధ్యమా అంటే అసలు పాజిబిలిటీ ఉందా? 5 సంవత్సరాల కాల పరిమితికి ఉండే ప్రభుత్వానికి 2047 వరకు రూట్ మ్యాప్ వేసుకుంటున్నారు, దట్స్ ఫైన్. కానీ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయలేనటువంటి ఈయన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అనేసి ఒకటి ఓపెన్ చేసేసి దాన్ని రిలీజ్ చేయించేసి 2047 వరకు ఈ గ్రోత్ రేట్ ఇలా పాజిబుల్ అనేసి ఈయన చెప్పే ప్రయత్నం చేశారంటే అసలు దీనికి సాధ్యం ఉందా? 2047 వరకు ఈయనే అధికారంలో ఉంటాడా? అసలు ఎలా రిలీజ్ చేస్తారు? సరే చేశారే అనుకుందాము. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం చేతకాని వ్యక్తి, 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేదానికి మద్యం పాలసీని తీసుకొచ్చిన వ్యక్తి ఈయన ఈ రకంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ని ముందుకు తీసుకెళ్ళగలడా అంటే నాకు పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అది. అండ్ ఆయన 2099-2004 మధ్య కూడా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు. 20 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికీ. ఎక్కడ స్వర్ణాంధ్ర? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం చూసుకోండి, లేకపోతే విడిపోయిన 2 రాష్ట్రాలు చూసుకున్నా అదే పేదరికం అలానే ఉంది, వ్యవసాయ సమస్యలు అలానే ఉన్నాయి, ఇరిగేషన్ సమస్యలు అలానే ఉన్నాయి, నిరుద్యోగ సమస్య అలానే ఉంది, ఇన్ఫ్లేషన్ అలానే ఉంది. ఈ రోజుకి వైట్ రేషన్ కార్డులు పెంచుకుంటానే పోతున్నారు. వైట్ రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు? పేదరికం పెరిగినప్పుడే ఇస్తారు కదా. వైట్ రేషన్ కార్డులు సరిపోవున్న చందంగా ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏంటి, అన్నా క్యాంటీన్ అంటే ఎవడింట్లో వాడు అన్నం వండుకొని తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బయట తక్కువ ధరకు భోజనం పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో పేదరికం పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? అన్నా క్యాంటీన్ల ఆవశ్యకత ఏంటి? మీరు ఫ్రీబీస్ విచ్చలవిడిగా ఇచ్చేదానికి ఆవశ్యకత ఏంటి? అంటే సమాజాన్ని మీరు సెల్ఫ్ రిలయంట్ మేనర్లో డెవలప్ అయ్యేదానికి మీ పాలసీలు ఇప్పటికీ వర్కౌట్ కాలేదనే దానికి ఎగ్జాంపులే కదా అది. ఇప్పుడు అన్న క్యాంటీన్లో మీరు బయట ₹100 అయ్యే భోజనం అన్న క్యాంటీన్లో ₹5కే పెడుతున్నారు, అది పేదవాడి కోసం పెడుతున్నారు. అంటే పేదవాడు ₹5 పెట్టి కూడా బయట ఏం తినలేని పరిస్థితి అనే బయటకు వచ్చి వాడి తిండి కోసం సంపాదించుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని మీరు క్లియర్గా చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు కదా. ఓ పక్క వైట్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు అంటే ఇంకా పేదరికం పెరుగుతుంది. సో 2099-2004 మధ్యలో మీరు తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2020 అప్పుడు విజన్ డాక్యుమెంట్ 2020 అని వచ్చారు. 2020 అయిపోయింది. ఈ రోజుకి పేదరికం తగ్గిందా చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నాడు. ఇంకొక 20 సంవత్సరాలకి నేను ఏదో రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నాను, నేను పేదరికం లేకుండా చేస్తా, ఈసారి 4P మోడల్తో ముందుకెళ్తాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ఇంకా పీపుల్ని యాడ్ చేస్తున్నారంట. పబ్లిక్కి పీపుల్కి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే కదా. అంటే జనాల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తాడు, ఎంత ఫూల్స్ని చేస్తాడో చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ పీపుల్ అండి? బోత్ ఆర్ సేమ్ కదా. ఏదో చేస్తున్నాను అన్న ఈయన చెప్పేదంతా ప్రపంచ స్థాయి. ఇప్పుడు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇదే గ్లోబల్ స్టాండర్డ్స్ అన్నారు. ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ ఏమున్నాయి చెప్పండి? మీరు కట్టినటువంటి సైఫరాబాద్ సిటీ మీరు కట్టలేదు, మీరు కట్టారని మీరు చెప్తుంటారు. ఇప్పటికీ గట్టిగా వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతమే కదా అది. ఏంటి మీరు వరల్డ్ క్లాస్ సిటీని మీరు ఎక్కడ కట్టారు అసలు? సో ఈయన
ఖచ్చితంగా ప్రజల్ని కంప్లీట్గా మిస్లీడ్ చేస్తున్నాడు. 6 గ్యారెంటీల వైపు దృష్టి వెళ్ళకూడదు, 6 గ్యారెంటీల మీద క్వశ్చన్లు అడగకూడదు. ఇప్పటికీ ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతాలు ఏదో 1-2 నెలలు వేస్తున్నారు తప్ప, ఒక నెల 2వ తారీఖు, ఒక నెల 3వ తారీఖు, ఇంకో నెల 5వ తారీఖు, ఇంకో నెల 1వ తారీఖు, ఇలా మార్చుకుంటూ షఫల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. టైంకి జీతాలు లేని ప్రభుత్వము. ఈయనంట 2047 కంట ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాడంట. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,000 నుంచి $42,000 పెంచుతాడంట, 15% హైక్ చేస్తాడంట. అసలు మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి టెన్యూర్లో నిరుద్యోగాన్ని కంప్లీట్గా అడ్రస్ చేయలేకపోయారు. మీరు విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చేశారు. గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే వాళ్ళకి బయట ఉపాధి అవకాశాలు లేక ఊబర్ డ్రైవర్లుగా, ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేసుకుంటున్నారు. డెలివరీ బాయ్స్గా పనిచేసుకునే పరిస్థితి ఉంది. ఏంటి మీ విజన్ డాక్యుమెంటు? ఏం సాధించింది మీ విజన్ డాక్యుమెంట్ వల్ల? మాట్లాడితే నేను సంపద సృష్టిదా అని చెప్పారు. మద్యం పాలసీ తీసుకొచ్చారు. అది సరిపోవన్న చందంగా మళ్ళీ కొత్తగా ప్రీమియం వైన్ షాపులు అంట నగరాల్లో. అక్కడ ఇంకో రకమైన దోపిడీ మళ్ళీ. సో ఈయన సంపద సృష్టికి ఇప్పటికీ ఎంచుకున్న మార్గం ఒక మద్యం పాలసీ, రెండోది ఇసుక పాలసీ. చెప్పేదేమో పేరుక ఉచిత ఇసుక. బయట టీడీపీకి సంబంధించిన మొన్ననే గోదావరి నది మధ్యలో పడవలను సీజ్ చేశారు వీళ్ళు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు అక్కడ గోదావరి మధ్యలో నుంచి అనేసి. ఇంకో పక్క ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణలోకి యథేచ్ఛగా ఇసుక వస్తుందనేసి వీళ్ళను మోసి ఆంధ్రజ్యోతి పేపర్లో రిపోర్ట్ వస్తుంది. ఇలాంటి పాలసీలు తప్ప కన్స్ట్రక్టివ్గా పాలసీలు ఏమైనా తీసుకొచ్చారు ఆయన? పోనీ ఈయన 2047కి విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ అనుకుందాం. 2014-2019 మధ్యకాలంలో ఈయన కట్టిన కట్టడాలు ఏంటో చెప్పండి. కొత్తగా 3 టెంపరీ బిల్డింగులు కాకుండా ఈయన కట్టింది ఏంటి అసలు? ఒక 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు ఈయన ముఖ్యమంత్రిగా వండుకుంటా. సేమ్ ఇలానే ఈవెంట్ మేనేజ్మెంట్. అప్పుడేమన్నాడు? 2014-2019 మధ్యకాలంలో సన్రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట, నవ్యాంధ్రప్రదేశ్ అంట. ఆ నవ్యాంధ్రప్రదేశ్ గంగలో ఎక్కడ కలిసిపోయిందో, సన్రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో, దాని అవుట్కమ్స్ ఏంటో ఏం సాధించారు ఎవరికీ తెలియదు. ఓడిపోయాడు, చెత్తపుట్లో పడేశాడు. ఇప్పుడు కొత్త నాటకం 2047 విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 అంట. నవ్యాంధ్రలో ఏం సాధించారు 2014-2019 మధ్య? నిజంగా మీరు నవ్యాంధ్ర అంత గొప్పదైతే మీకు 23 సీట్లు ఎందుకు వచ్చినాయి? సన్రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అమరావతి గ్రాఫిక్స్ చూపించినప్పుడు నమ్మలేదు కదా ప్రజలు. సో మీరు ఇలానే ఈ ఢాంబికాలకు పోతే 2029 వరకు ఇలానే స్వర్ణాంధ్ర, అమెరికా, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం తలదన్నే సిటీలు కడతా, నేను మీరు ప్రపంచంతో పోటీ పడద్దు. ఫస్ట్ ప్రజలకు నీడెడ్ హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా స్టేట్ గ్రోత్ అవుద్ది. వీటినన్నింటినీ వదిలేసి నేను పోర్ట్ కడతా, నేను ఎయిర్పోర్ట్ కడతా, నేను హైవేలు వేస్తా అంటే వ్యవసాయానికి పాలసీలు ఎవరు తీసుకొస్తాడు? చంద్రబాబు నాయుడు గారు. విద్యారంగానికి పాలసీలు ఎవరు తీసుకొస్తారు? ఆరోగ్య రంగానికి పాలసీలు ఎవరు తీసుకొస్తాడు? సమాజానికి బేసిక్ నీడ్స్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అగ్రికల్చర్, వీటి మీద ఒక పాలసీ కూడా తీసుకురాకుండా నేను మ్యారిటైమ్ పాలసీ తెస్తా, ఆక్వా పాలసీ తెస్తా, హ్యాండ్లూమ్ పాలసీ తెస్తా. సరే తీసుకురండి, అవి అవసరమే. కానీ వాటిల్లో పనిచేసేదానికి మ్యాన్ పవర్కి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి. ఆ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ ఎక్కడా? మీరు మ్యాన్ పవర్ని ప్రాపర్గా డెవలప్ చేయకుండా, మ్యాన్ పవర్కి కావాల్సిన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ప్రాపర్గా ఇవ్వకుండా కంపెనీలు అన్నీ రావడం వల్ల అక్కడ ఎవరు పని చేయాలా? పనిచేసేదానికి స్కిల్స్ కావాలంటే వాడికి ఎడ్యుకేషన్ కావాలి కదా. ఆ ఎడ్యుకేషన్ పాలసీ బెటర్ మ్యాన్లో ఫ్రేమ్ చేయొచ్చు కదా. అది చేయడం మళ్ళీ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047. అంతకుముందు నవ్యాంధ్ర, సన్రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇంకో నాటకాన్ని మొదలు పెడుతున్నాడు ఈయన. చూడాలి ఈ 4 సంవత్సరాల్లో ఈ విజన్ డాక్యుమెంట్ 2047 ఎంత అద్భుతంగా దీన్ని రిజల్ట్స్ ఎంతవరకు సాధిస్తారనేసి. థ్యాంక్ యూ.